మన దేశంలో న్యాయ వ్యవస్థకు ఎంతో గౌరవం ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులు వెలువచ్చే తీర్పులు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తీర్పుతో సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక న్యాయస్థానాలతో ముడిపడి ఉన్న ఇటీవలి మరికొన్ని అంశాలు కూడా చర్చకు దారితీశాయి. అవేంటో చూద్దాం. ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా ఇటీవల అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి హైకోర్టు జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. న్యాయస్థానంలో ఇటీవల 2021 నవంబర్ నాటి లైంగిక వేధింపుల కేసు తుది విచారణకు వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన 11 కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన 3 యువకులు వారిని సమీపించారు. బాలికను ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి బైక్పై ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో ఆ యువకులు అమ్మాయిపై అత్యాచారానికి యత్నించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్న వారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల ఛాతీని అసభ్యంగా తాకటం, వారి దుస్తులను లాగటం వంటి చర్యలు అత్యాచారం కిందకి రావంటూ నిందితులకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఈ తీర్పు అత్యంత వివాదాస్పదంగా మారింది. సమాజంలోని వివిధ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ఈ తీర్పును కేంద్ర మంత్రులు, నాయకులు, మహిళా కమిషన్లు, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు ఖండించారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఈ తీర్పు ముమ్మాటికి తప్పు అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి తీర్పులు సమాజానికి మంచివి కావన్నారు. సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కేసులో పోలీసులు నిందితులపై నేరం చేసేందుకు ప్రయత్నించడం కింద ఐపీసీలోని సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సెక్షన్ 18 కింద కేసులు పెట్టారు. కానీ అలహాబాద్ హైకోర్టు వారు అత్యాచారం చేయటానికి ప్రయత్నించినట్టు కనిపించడం లేదని భావించింది. తక్కువ శిక్షలు పడి ఐపీసీ సెక్షన్ 354B, పోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 కింద మళ్లీ కేసు పెట్టాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఈ అంశమే ఇక్కడ వివాదానికి దారితీసింది. మరోవైపు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. మార్చి 14వ తేదీన జస్టిస్ యశ్వంత్ వర్మ తన ఇంట్లో లేని సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలు ఆర్పటానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించాయి. ఆ డబ్బు దాదాపు 15 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో సీజ్ చేసి ఉన్నతాధికారులకు అందించారు. ఈ వ్యవహారం కాస్త సుప్రీంకోర్టుకు చేరింది. కొలీజియంలో చర్చించుకున్న తర్వాత యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక హైకోర్టులో అవినీతి చేసిన జడ్జిని తమకెందుకు బదిలీ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. అలహాబాద్ హైకోర్టు ఏమైనా చెత్తబుట్ట అని ప్రశ్నించింది. అయితే జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తునకు బదిలీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయనే కారణం చేత అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశామని వార్తల్లో నిజం లేదన్నారు. ఈ 2 అంశాలకు ఎటువంటి సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది. మరో కేసులో బాంబే హైకోర్టు తాజాగా ఇచ్చిన ఓ తీర్పు వివాదాస్పదంగా మారింది. సహోద్యోగినిపై కామెంట్స్ చేయటం, పాటలు పాడటం లైంగిక హింస కిందకు రాదని స్పష్టం చేసింది. పూణేలోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని తన ముందు ఓ సహోద్యోగి పురుషుల ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడారని ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బ్యాంక్ అధికారులు అతన్ని కంపెనీ నుంచి డిమోట్ చేశారు. దీంతో ఆ వ్యక్తి పారిశ్రామిక కోర్టుకు వెళ్లారు. అక్కడ అతనికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం ఈ విధమైన తీర్పును వెలువరించింది.
తాజాగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన మరో కేసుల్లో న్యాయవాది ఉపయోగించిన భాషపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి బెయిల్ కోరుతూ దాఖలైన దరఖాస్తుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరస్పర సమ్మతితో కూడిన సంబంధమని దరఖాస్తులో 20 సార్లు రాశారు. దీనిపై జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్, జస్టిస్ సూర్యకాంత్ సదరు న్యాయవాదిని తీవ్రంగా మందలించారు. మీ పిటిషన్ చదివిన తర్వాత మేం మానసికంగా అస్వస్థతకు గురయ్యాం. బాలిక మైనర్ అని మీరే పిటిషన్లో తెలిపారు. కానీ ప్రతి పేరాలోనూ సమ్మతితో సంబంధం అని రాశారు. దాని అర్థమేంటి? మీకు చట్టానికి సంబంధించి ఓనమాలు తెలుసా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అడ్వకేట్ ఆన్ రికార్డా అని ఆ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో అభ్యర్థనలను దాఖలు చేసే అధికారం ఏఓఆర్లకే ఉంటుంది. వీరికి అత్యున్నత న్యాయస్థానమే పరీక్ష నిర్వహిస్తుంది. ఇలాంటి వారు ఏఓఆర్లుగా ఎలా అర్హత సాధిస్తున్నారు? నీకు న్యాయశాస్త్రంలో ప్రాథమిక సూత్రాలు కూడా తెలియవు. 20 సార్లు సమ్మతితో కూడిన సంబంధం అని రాశారు. రేపొద్దున 8 నెలల బాలికపై అత్యాచారం జరిగినా మీరు సమ్మతితో కూడిన సంబంధమే అంటారు అని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఆ న్యాయవాది ధర్మాసనానికి క్షమాపణ చెప్పారు.